కట్టాలి. బలిపీఠ కట్టిస్తాం. బలిపీఠ మీద ఆ పశువులు నడిపి ఎలాంటి పశువులు నడిపించాలి? శ్రేష్టమైన నీచమైనవి అర్పించుకోవడం. అక్కడ ఆగే కదా మనం. దేవునికి ఎలాంటి అర్పించాలంటే క్లీన్ యానిమల్స్. మలాకీ గ్రంథము 1:14 చదువుతున్నాం. ఒకసారి చదవండి మాట. అప్పుడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు మంచిది ఉండగా, శ్రేష్టమైనది ఉండగా చెడిపోయింది, కుంటిది, గూనిది నేను చెప్తున్నాను. చాలా అర్పించేవాడు ఆ మాట మనోడితో పలకూడదు. నేను పలకు, నాకు ఇష్టం ఉండదు. ఎంత భయంకరం. ఇదిలో ఎంతమంది బలి అర్పించేటప్పుడు శ్రేష్టమైన ప్రభుగా అర్పిస్తున్నారా? మన దగ్గర కొన్ని విలువైన ఉన్నాయి. ఏంటో విలువైనవి? మన దగ్గర కొన్ని విలువైన ఉన్నాయి. ఏంటో విలువైనవి? దానికంటే విలువైన ముందు కొన్ని ఉన్నాయి. మన హృదయం విలువైంది కదా. విలువైంది హృదయం ప్రభుకి ఇవ్వాలి. మన శరీరం విలువైంది దేవునికి ఇవ్వాలి. మన సమయం విలువైంది. మన టైం ఇస్ ప్రెషియస్. టైం దేవునికి ఇవ్వాలి. మనకు పుట్టిన బిడ్డలు విలువైన వారు, అందరూ శ్రేష్ఠులని, ఆ జ్యేష్ఠుడిని ప్రభుకి ఇవ్వాలి. ఇంకా మన దగ్గర ఉన్న శ్రేష్టమైన ఈ పాయింట్కి వచ్చాను. మన దగ్గర ఉన్న విలువైనది బంగారం, విలువైనది. దేవుని స్తోత్రం. హృదయమే ఎవరైనాడంట, దశభాగం ఇవ్వడంట, బంగారం ఇవ్వడంట. హృదయం ఇచ్చేస్తే అన్నిటికంటే విలువైంది ఇది. ఇది ఇచ్చేస్తే మిగతా తృణప్రాయంగా ఇచ్చేస్తాడు దేవుడికి. స్తోత్రం చెప్పండి. ఆయనకిచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు. నీకు ముందుగా ఇచ్చి పొందగలిగిన వాడు ఎవడు? అసలు మనం ఎవరమైనా ఆయనకి ఇవ్వడానికి, అసలు ఆయనకి ఏమని ఇవ్వగలమా? ఆయన చేసిన కార్యాలు అసలు ఏమిస్తే సరిపోతుంది? ఏమిచ్చినా సరిపోతుంది? ఏమిచ్చినా మనం ఇచ్చిన అసలు నథింగ్. ఒకసారి నాకు డౌట్ వచ్చింది. నేను అడిగాను, ప్రభా అసలు మేము ఈ కానుకలు ఇవన్నీ అసలు మీకివ్వడం ఏంటి? మీరే ధనవంతులు కదా, శ్రీమంతులు కదా, గొప్పవాడు కదా, నేను ఇవ్వడం ఏంటి? మీరు అర్పించడం మీరు అడుగుతున్నారు ఏంటి, కథ ఏంటి అని అడుగుతూ ప్రభు గారు మీ దగ్గర తీసుకుని నేను ఏదో డబ్బు పొంగిపోదాం అని కాదు, మీరు ఇచ్చేది తిరిగి మరలా మీకే ఇవ్వడానికి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్, నువ్వు నాకు ఇచ్చినప్పుడు తిరిగి నేను మరలా నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇవ్వటం అనేది దేవుని స్వభావం. అది ఇవ్వటం స్వభావం. లాక్కొని పోవడం, దొంగలించడం వాడి స్వభావం. ఇవ్వటం చేసే స్వభావం. తన జనదైక ఏకైక కుమారుణ్ణి అడగండి కూర్చోమను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనవి మనం దేవునికి ఇవ్వాలి. ఇందాక ఎక్కడ మనం ఆగిపోయింది ఆ డబ్బుకి అంత బ్యాంకులో పెట్టి దేవునికి స్తోత్రం. ఏ పేరు నీ పేరు అన్నాడు. నా పేరు తాబేలు. తాబేలు అంటే దేవుని పేరు శామ్యూయల్. శామ్యూయల్ పలకడం కూడా రావట్లేదు. అది తెంగరోడ్లో ఉన్నాడు. ఎంత చదవాలని అడిగితే ఆడంటాడు 6 చదివాడట. అది ఎంఫిల్ చదివినట్టు 6 అని చదివాడట. 6 ఎప్పుడు చదువుతున్నట్ట 3-4 సంవత్సరాలు 6 చదువుతున్నట్ట. ఆడిని ఈ 6వ తరగతి చదువుతుండే ఈ తెంగరోడ్ పేరు కూడా ఈయన అంటారు ఎక్కడ తీసుకెళ్ళాలి. ఈయన తీసుకెళ్తే నేను కొన్ని తాబేలు కూడా అయిపోతాను. నేను అడిగాను, అమ్మ ఈ తాబేలు కూడా ఇప్పుడు ఎవడన్నా ఉన్నట్టే ఇంకో 2 ఉన్నారు. ఆలయం చేస్తానంటే ఒకడు బీటెక్ చేస్తున్నాడు, ఒకడేమో మెరైన్ షిప్ ఉద్యోగం చేస్తాడు. మరి ఆన్లైన్తో ఒకడేమో చెట్ట అబ్బబ్బ ఈయన పెట్టుకోండి. ఆ ఇద్దరు పనికొచ్చి ఉంది కదా. ఏది ఈడ ఈ భూమికి బరువు, ఇంటి బరువు. ఈడేమో నాకు ఇచ్చి పట్టకపోతుంది. నేను గుణంలో నేను తెగరలో తెలియదు. ఆయన పట్టుకెళ్తా
చూడండి ఆ మైండ్ సెట్ చూడండి. దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ మైండ్ సెట్ చూడండి. ఏమంటాడు, నేను ఈ భూమికి మహారాజుని. ఆమేన్. ఐ యామ్ ద గ్రేటెస్ట్ గాడ్. గొప్ప దేవునికి నీ సమర్పణ ఎలా ఉంది? నీ బలి పశువు ఎలాంటి బలి పశువులు ప్రభుకి? సేవకులు పిల్లరా, ఈ కానుకలు ఎక్కడికి వెళ్ళక చేస్తున్నాం. కానుక బాక్సులు ఎంత చూసారండి, అందులోనే ఆ చీరుకొని క్యారెక్టర్లు ఇంత కన్నులు ఉంటాయి కూడా ఇలా చూస్తే మొత్తం ప్రపంచం కనబడుతుంది. అలా తీసుకొని చేస్తారు కొంతమంది. ఏం చేయాలో తెలియక అవన్నీ ఎగ్జిబిషన్ లో పెడదామని అన్ని మడతలు పెట్టింది మావిడి. కొన్ని ఎగ్జిబిషన్ మీకు ఇంకోటి తెలుసా, అర్పణ అర్పించేటప్పుడు నీ పాకెట్ లో తీసి కొత్త కాగితం, మ్యాక్సిమం కాగితం ప్రభుకి ఇవ్వాలంట. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న కట్లో ఇవన్నీ మీ ఆశీర్వాదం కోసం చెప్తున్నాను. ఇవి ఆంటీగా నేను అని చెప్పను. అలా చెప్పమనే సరే నేను చెప్పను. నేను చాలా కొంటాను. దేవుడు చెప్పమని చెప్తాను. దేవుడు స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఆస్కర్ అలాంటి దాని కోసం చెప్పండి, కోడిపెట్లు ఇమ్మని చెప్పండి. ఏం చెప్పాలా? కోడిపెట్లు ఇమ్మని చెప్పాలట. కొంతమంది చెప్తే కోడిపెట్లు ఇమ్మని కొంచెం గట్టి చెప్పండి. నువ్వు సైలెంట్ ఉంటావు, నాకు పొమ్మంటావు అంటాను. ఇంటి పోతాను. పిల్లరా, దేవుడికి మనం ఇచ్చేటప్పుడు మన పర్సులో ఓపెన్ చేసి ఏమన్నా చిన్న కాగితం మ్యాక్సిమం నోట్. ఇప్పుడు వస్తారు మన ఇండియాలో మ్యాక్సిమం నోట్ ఏంటి? 2000 నోట్ కదా. అది లేదా, అది ఉంటే అదే పదకొండు. స్తోత్రం చెప్పండి. మీ జోబులో ఉన్న వాటిలో మ్యాక్సిమం నోటు, కొత్త నోటు, శ్రేష్టమైనది గరుడైన మహారాజు అయిన మన ప్రభు కనిపించాలి. తప్పకుండా గట్టిగా హల్లెలూయా. నాలుగు యేసు ప్రభు గారికి వచ్చినప్పుడు ఏం చేశారట? బంగారం, కోలము, సాంబ్రాన్ని సమర్పించారు. మీకు ఇంకోటి తెలుసా, ఈ రోజులు అంటే కరెన్సీ ఉంది. ఆ రోజుల్లో కరెన్సీ లేదు, ఈ డబ్బులు లేవు. అప్పుడు బంగారమే. బంగారం ఇస్తే మరొక ఐటమ్ తీసుకునేవారు. ఐటమ్ టు ఐటమ్ ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. నేను అనుకుంటున్నాను, ఈ జ్ఞానులు రాకపోకలకి, మధ్యలో భోజనాలకి, లాడ్జీలకి, ఇట్లకి ఖర్చులకు తెచ్చుకున్నారు బంగారం. ఎప్పుడైతే యేసుబాబుని చూశారో, ఎప్పుడైతే ప్రభుని చూశారో మొత్తం సమర్పించేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరు అడిగాడంట? మొత్తం ఇచ్చేస్తే మరి మీ ఇంటికి అడగలుగుతారని. ఇలాగనంట, ఏదన్నా లేకపోయినా యేసు ప్రభుని చూసాం, మాకు అదే చాలు, ఆయనే మమ్మల్ని నడిపిస్తారన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు తమ వేరొక మార్గంలో వారి దేశాలు, వారి గృహాలకు చేరారు. హల్లెలూయా. బలిపీఠం మీద శ్రేష్టమైన బలి మనం ప్రభు కనిపించాలి. శ్రేష్టమైన బలి. 1993 సంవత్సరంలో మా నాన్నగారు ఇండియన్ నేవీలో ఉద్యోగం రిజైన్ చేశారు. మీరు కొంతమంది తెలుసు. అప్పటికి డాడీకి 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఉద్యోగం రిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అడిగారంట, ఎందుకు మీరు ఉద్యోగం రిజైన్ చేస్తారు పరమానందంగా అంటే, ప్రభు నన్ను సేవకు పిలిచాడండి, ఇక్కడ ఉద్యోగం చేయను, దేవుని సేవ చేయాలి. సరే, ఇండియన్ నేవీలో ఒకటి ఉందండి, మీకు కాకపోతే మీ కొడుకులకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందండి, మీ అబ్బాయికి పెద్దోడికి రాసేది ఉద్యోగం. బట్ ఆడినంట, ఐఎమ్ వెరీ సారీ అండి, నన్ను క్షమించండి, పెద్దోడిని సేవకు ఇచ్చేసారన్నారంట. ఇంకొకటి ఎవడన్నాడంటే ఇంకొకటి ఉన్నాడు, ఆడికి రాశాడు సేవ ఒకటి, ఆడికి సేవకు ఇచ్చేసారన్నారంట. మీకు బొరగా వాడు పిచ్చి బరాకాష్కి వెళ్ళిపోయింది అంటున్నారు అందరూ. లేదు, ఐ గివ్ మై బోత్ సన్స్ టు గాడ్. హల్లెలూయా. ఇద్దరు కుమారులు ప్రభుకి ఇచ్చేసాను. ఒకసారి ఆమెను అడిగాను, ఇంకో నలుగురు కొడుకులు పుట్టుండే ఏం చేసేదాన్ని గారు అడిగితే, నలుగురిని సేవ ఇచ్చేసాను అన్నారు. స్తోత్రం. ఆ సమర్పణ గొప్ప విషయం. కొడుకుల సేవ ఎవరిస్తారు ఈ రోజు? అలా శ్రేష్టమైన, బాగా చదువుకొని దేవుని సేవకు రావడం. మీ దగ్గర కీబోర్డ్ వాయిస్ పాటలు పాడుతాడు నా చిన్నాన్ని కొట్టాడు నా తమ్ముడు. ఆడు ఎంత సైడ్ అడిగాడు, ఏం చెప్పారు? ఎంఏ ఇంగ్లీష్ చదివాడు. ఇంగ్లీష్ ప్రొఫెసర్. మరి ఏం చేస్తున్నావు? దేవుని సేవ చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ఆమేన్. మీరు నేర్చుకోండి. మీరు మీ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన దేవునికి ఇవ్వడం మీరు ప్రారంభించారంటే, దేవుడు మీరు అతి శ్రేష్టమైన ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆమేన్.
ఆయన ఎప్పుడు దాచుకోడండి, ఆయన ఎప్పుడు రుణం ఉండడండి. ఆయన ఎక్కొట్టే దేవుడు కాదు, మనుషుడు కాదు, ఆయన అబద్ధం అంటారు. నా మాటలు వింటున్నా ప్రియ సహోదరి, మనం అంతా ఈ రోజు నుండి ఇవ్వటం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక ఉపాయం చెప్తాను. దేవుని స్తోత్రం. అల్లరు కదా, మానసికంగా రెడీ అయ్యారు కదా, 3 వరకు సక్కసంగా ఉంటున్నారు కదా. భారతదేశంలో, ఇండియాలో మన ఊర్లోని గుణపాము పార చూసారు. గుణపాము పార ఎలా ఉంటుంది? పార ఇలా 2 కాళ్ళు పెట్టి అలాగే లాగుతుంది కదా, మాట్లాడలేదండి. దాన్ని ఏమంటారు? పార. అది ఇండియన్ స్టైల్ పార కదా, ఇలా కలపండి, వెనక్కి లాక్కోడు, వెనకేసుకోడు. ఆ వెస్ట్రన్ కంట్రీస్ లో, యూరోపియన్ కంట్రీస్ లో పార ఉంటుంది తెలుసు మీకు, చూసారా? ఎలా ఉంటే ఇలా ఉంటుంది, ముందుకు వేస్తుంటారు ఎప్పుడు. అది అమెరికన్స్ పార, మనదే ఎప్పుడు వెనకేసుకోడు. మన బుద్ధుకు తగ్గట్టుగా రెడీ చేసుకున్నాం మన పాలు. ఆరేమో ఎప్పుడు ఇవ్వటమే, ఆరేమో ఇచ్చి పోకపోతారు, మనమేమో పుచ్చుకుని దరిద్రం అయిపోయింది. మీ గుడికి వస్తాం, మాకు బియ్యం ఇస్తారా? మీ గుడికి వస్తాం, మాకు బిస్కెట్లు ఇస్తారా? రొట్టెలు ఇస్తారా? మీ గుడికి వస్తే మాకు ఏం పెడతారు? మాకేమిస్తారు? ఇలాంటి మెంటాలిటీ, ఇది బిబిలికల్ మెంటాలిటీ కాదు. వారు ఇచ్చి దీవించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇవ్వబడదు. ఈ రోజు నుండి మీ ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోబోతున్నాయి. ఆమేన్. ఇవ్వడం మొదలెట్టండి. దేవుని స్తోత్రం. ఉన్న దాంట్లోనే ఇవ్వడం మొదలెట్టండి. ఫస్ట్ మీ చేతికి రాగానే దశమభాగం తీసి మందిరంలో ప్రభుకి స్తుతి చేసేయండి. ఇద్దరు భార్య భర్తలు కలిసి పట్టుకుని ప్రార్థన చేసి, ప్రభా మీ ఆజ్ఞను నెరవేరుస్తాం ప్రభా వేసేయండి. ఆ తర్వాత మీరు చూస్తారు ఆశీర్వాదం. ఆమేన్. మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన ప్రభుకి ఇవ్వడం ప్రారంభించండి. శ్రేష్టమైన బలి అర్పణ. ఇంకొకటి, ఈ బలి అర్పించినప్పుడు ఆలోచించి బలి అర్పించకూడదంట, సంతోషంగా బలి అర్పించాలంట. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 27:6. కీర్తన గ్రంథం 27:6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు. ఆయన గుడారంలో నేను ఏ ధ్వని చేయొచ్చు? ఉత్సాహధ్వని చేయొచ్చు. అదే ఎలా అర్పిస్తాను బలులు? ఉత్సాహధ్వని చేస్తూ బలులు అర్పిస్తాను. సంతోషంగా బలి అర్పించాలంట. ఆమేన్. బాధపడుతూ ఇప్పుడు సంతోషంగా ఉత్సాహాన్ని ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఉత్సాహాన్ని ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడంట. ఆమేన్. బలి సంతోషంగా మనం ప్రభుకి ఇవ్వాలి. నిర్గమకాండం 22:29 చూడండి. నిర్గమకాండం 22:29. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో అబ్బో ఇక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అదే తెలుసా, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప. ఆ మాట చెప్పండి, నేను చెప్పమాట. తడవు చెయ్యకూడదు అంటే యు షుడ్ నాట్ డూ డిలే. కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే కానుకలా లోపల దాచుకుంటారు. అది నువ్వు దేవునికి ఇస్తే నీకు ఆశీర్వాదం, నీ దగ్గర నీకు క్షేమం కాదు. నీ దగ్గర ఉండకూడదు. దేవునికి ఇచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి కైసరిని ఇచ్చేయాలంటే ఇవన్నీ మీ మేలు కొరకు, మీ ఆశీర్వాదం కొరకు నేను చెప్తాను. ఇప్పుడు బలి అర్పణ ఎలాంటి అర్పణ ప్రభువుకు అర్పించాలి? ఎలాంటి బలి ప్రభువుకు అర్పించాలి? చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 53:10 చూడండి. కొన్ని రకాల బలి అర్పణల గురించి మీకు
నేను జ్ఞాపకం చేస్తాను కొన్ని మాటలు. యెషయా గ్రంథం 53 చూడండి. అతను నలగగొట్టుటకు ఆ. యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. చదువునా. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అపరాధ పరిహారార్థ బలి. ఏ బలి? తెలియట్లేదు. అపరాధ పరిహారార్థ బలి. లేవి కాలం 6:14 చూడండి. లేవి కాలం 6:14 నైవేద్యముల గురించి నీ విధి ఏదనగా చదువునా. అహరోను కుమారులు ఆ. యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అర్పించవలెను. చదువునా. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి ఆ. చేడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను ధరింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. ప్రియుల అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి అంటే చేసిన అపరాధాలకు పరిహారం చేయబడ్డానికి చేసే బలి అర్పణ. అపరాధ పరిహారార్థ బలి. మనం ప్రభు సన్నిధి రాగానే మొట్టమొదట అర్పించాల్సిన బలి ఇదే, అపరాధ పరిహారార్థ బలి. అందుకే ప్రభు సన్నిధి రాగానే మనం చేయాల్సింది ఏంటంటే మన దోషాలు ఒప్పుకోవాలి. మొదట దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆటంకాలు సరి చేసుకోవాలి. నువ్వు అది క్లియర్ చేసుకోకుండా ఇలా రాగానే స్తుతి ఆరాధనలు వెళ్ళిపోకూడదు, ఇలా రాగానే విజ్ఞాపనలో వెళ్ళిపోకూడదు, ఇలా రాగానే కనిపెట్టడంలో వెళ్ళిపోకూడదు. నువ్వు మొదట దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. నువ్వు బలి అనిపిస్తుండగా మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ అపరాధ పరిహారాల బలి అంటే ఇది సమాధాన బలి. చూడండి మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠముల వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. అటు తరువాత వచ్చి నీ అర్పణం అర్పించు. నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు, ప్రార్థనకి ప్రారంభించినప్పుడు, కూరుకున్నప్పుడు ఎవరి మీద అసమాధానం ఉంటే, సమాధానం లేకపోతే అమ్మా అందరూ చూడండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా సమాధానం లేకపోయినా ప్రార్థన చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ప్రభువులో కోల్పోతున్నాం, అన్ని చేస్తున్నాం, సమాధానం లేకుండా నువ్వు చేస్తున్నావు. గాడ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. యు ఆర్ నాట్ యాక్సెప్టబుల్. బలి అర్పించడానికి ముందు నీ మీద వేరే వాడికి ఎవరికైనా కోపం ఉంటే, వాడి మీద నీ కోపం ఉన్నా, నీ మీద వాడికి కోపం ఉన్నా, బలి వదిలేసి వీళ్ళు మొదట ఏం చేయాలా? సమాధాన పడాలి. సరి చేసుకోవాలి మనుషులతో, దేవునితో సరి చేసుకోవాలి, మనుషులతో సమాధాన పడాలి. ఏ నింద ఆరోపణ నీ హృదయంలో లేకుండా సమాధానపడి నువ్వు బలి అర్పించాలి. ఇది మొదటి ప్రప్రథమమైన బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇది చాలా మంది చేయటం లేదు. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు. ఆడు ఏం ప్రార్థన చేస్తాడంటే మీకు తెలిసే ఉన్నది. రక్షణ కూడాలంటే 10-20 మంది ఆత్మ తీసుకెళ్ళిపోయాడు. మంచి ప్రార్థన పడాడు. కానీ కోపం వచ్చిందంటే మనిషి కాదు. కోపం వచ్చింది, ఎవరైనా కోపం లేకపోతాడా? దగ్గర ఏదుంటే తీసేస్తాడు. పార ఉంటే పార, కొనపం ఉంటే కొనపం, డేక్సా ఉంటే డేక్సా, బిందు ఉంటే బిందు తీసేస్తాడు. మనుషులు మాట్లాడితే అర్థమవుతుంది. ఏది పడితే తీసేసి పోల్చిపోతాడంటే ఆ కొడగట్టినంత మళ్ళా వచ్చి స్తోత్రం గాత్రం పోయే వరకు స్తోత్రం బయట బతుకు వేరు మాట్లాడండి. అలాంటి ఉన్నారు ఇక్కడ. ఏమో నాకు ఇది ఉండే ఉంటారు. మామూలు మనసు అపరాధ పరిహారార్థ బలి అర్పించు ప్రముఖంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకడు ఆడంటాడంట రక్షణ పక్కన పెట్టి మడత మంచం ఓసు పీకి నీ గొంతుకు పీకలో పొడిచి 3 రోజులు ఉపవాసం ఉంటే కవర్ అయిపోతాను.
అర్థమైందో లేదు, మీకు అర్థం తెలియట్లేదు. రక్షణ ఎక్కడంటే 10 నిమిషాలు రక్షణ పక్కన పెడుతుంది. ఎవడో నీకు ఇచ్చాడు అసలు? ఎవడిచ్చే నీకు ఉద్యోగం? ఏం పోదండి? రక్షణ పక్కన పెడతావా? ఒక అనుజనులను ప్రవర్తిస్తావా? నేను దేవునాత్మక ఆదాయం సంగతి మర్చిపోతావా? ఏమంటే బీపీ మీద తోసేస్తాడు. దేని మీద? నా బీపీ ఎక్కువ. పాప అదే తప్పు చేసింది. నాకు షుగర్ ఎక్కువ. అందుకే ఆ టైంలో బాగా జాగ్రత్త, నీ మార్గాలు సరి చేసుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఎంతకాలం ఉపయోగం లేని పాత్రలాగా ఉంటావు, ఎంతకాలం వాడబడలేని పాత్రలాగా ఉంటావు. నువ్వు వాడబడాల్సిన సమయం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. దేవుని చేతిలో వాడబడాలి. ఒక్కొక్క స్వార్థికులుగా మారాలి. ఆమె చెప్పినట్టుగా అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. అన్న ఈ మాట దేవుని స్తోత్రం. పిల్లల రెండవది ఏమర్పించాలి? చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:17. ఫిలిప్పీ పత్రిక 2:17. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. రెండవది పానార్పణము. ఏ అర్పణము? ఇది ప్రాణార్పణం కాదు, పానార్పణం అనండి. పానార్పణం. పానం అంటే వాటర్. బలిపీఠం మీద తీసుకొచ్చి ఆ నీళ్లు క్రమరించేవారటండి. బలి అర్పణకు ముందు ఆ బలి పశువు మీద అంటే నీళ్లు పోస్తారట, నీళ్లు క్రమరిస్తాడట. క్రమరించడం ఇది పానార్పణం అన్నాడు. ఏ అర్పణం? ఇది మనం అందరం చెయ్యాలి. మొదటిది పాప పరిహారార్థ బలి, అంటే సమాధాన పడే పరిస్థితి. రెండవది క్రమరించుకునే స్థితి. మన హృదయాలు దేవుని సన్నిధిలో ఎలా క్రమరించుకోవాలి? నీళ్ల వల్లే క్రమరించుకోవాలి. అన్న ఏముంది? మొదటి శామ్యూయలు గ్రంథం ఏలి ఆ ప్రధాన యాజకుడు వచ్చి ఏమన్నాడండి? 1వ అధ్యాయం 14వ వచనం చూడు. 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలు అయిందువు? ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని. అదండి పానార్పణం అంటే. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాను? నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అందుకు రోమపత్రికలో రాయబడింది, మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి మీ శరీరాలు సమర్పించుకోండి. మీరు సమర్పించుకోండి సజీవ యాగంగా. మీ శరీరాలు, మీ ప్రాణాత్మ దేహాలు క్రమరించుకోండి దేవుని సన్నిధిలో. నీ హృదయాన్ని క్రమరించుకో. అందరూ ఆలోచించండి. హల్లెలూయా. గట్టిగా అయిపోయింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి. అలాను పుంజుకోండి. హల్లెలూయా. అన్న మందిరానికి వచ్చింది. అన్న పాస్టర్ గారు ఏలి ప్రధాన యాజకుడు పుల్లా తిరుగుతున్నాడు పైన. అందరూ చూస్తున్నాడు. ఈ లోపల అమ్మాలో కూర్చొని ఈ అన్న మనోదుఖం కలిగి పిల్లగా వచ్చిన ప్రసంఖ్యాన పురుగులతో తన బాధ వ్యక్తీకరిస్తూ కురమరించుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది ఒకసారి చూడండి. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10వ వచనం. బహు దుర్గాకాంతురాలై వచ్చి ఏ ప్రార్థన పనులండి సహోదరి. ఏమని ప్రార్థన చేస్తుంది చూడు. సైన్యం గతిపోతే యెహోవా చదువు.
వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచున్నవా? ఏది ఆమె నోటిని కనిపెడుతున్నాడు. ఏంటి సౌండ్ రావట్లేదు, బయటికి కన్నీరు గారిపోతుంది, ఒక రకమైన ఉచ్చరింపు సకిమైన మూలుగు నిలబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? బాగు మందు గారు కొట్టేసింది, ఇవిడ ఏసేసిందేమో, ఊగుతుంది, తూలుతుంది. అసలు ఏం జరిగింది? దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎంత కాలమును మత్తురాలు అయిందో అంటున్నాడు. ఏం తెలిసినట్టు హౌలాంగ్ ఎంతకాలము? వివేచన జ్ఞానాన్ని కోల్పోయాడు ఈ ప్రవక్తకి, ఈ ప్రధాన యాజకుడు. ఎవరు ఏ ఆత్మతో నింపబడి ఉన్నారో గ్రహించలేని ఆత్మతో నింపబడ్డాడు. ఏమి గుడ్డివాడైపోయాడు. ఏడుస్తూ ఉంది, మూలుగుతూ ఉంటా. ఏలినవాడా, నేను మత్తురాలను కాదయ్యా, యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని పానార్పణముగా కుమ్మరించుకుంటున్నాను. ఈ అనుభవం బలిపెట్టి మీద మనం చేయాలి. ఆమేన్. బలిపెట్టడం, రాళ్ళతో కట్టడం, అది పాత నిబంధనలో అది ఆ పరిస్థితి. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలిపీఠాలు మనం కట్టాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఆత్మ సంబంధమైన బలిపీఠాలు మనం కట్టేవారిగా ఉండాలి. పాప పరిహారార్థ బలి అంటే సమాధాన పడాలి. పానార్పణముగా చేయబడాలంటే మనం హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మూడవది చూడండి, నిర్గమ కాండము 25:2. నేను త్వరగా ముగిస్తాను, ప్రార్థన చేద్దాం. 25:2 చదువుతున్నావా? ఆ మొదటి ప్రశ్న యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి. చదువునా? ఇది ఏ అర్పణ? ప్రతిష్టార్పణ. చెప్పండి, ఏ అర్పణ? నోరు తెరవట్లేదు. ప్రతిష్టార్పణ. హల్లెలూయా. అందుకే కూరగాయల బాధ ఏమంటున్నారు, మనకి అక్క ముక్క లేకపోతే తెలియట్లేదు. దేవుని స్తోత్రం. దానియేలు ఉపవాసం చేయమన్నాడు. అందుకే డానియేల్ ఫాస్టింగ్, 21 రోజులు డానియేల్ ఫాస్టింగ్. ఆ దినంలో నేను మాంసం తినలేదు అంటాడు దానియేలు. 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదవండి. దానియేలు ఎలా ఉపవాసం ఉన్నాడు 3 వారాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతానికి నేను డానియేల్ ఫాస్టింగ్ లోనే ఉన్నాను. అది ఏ బాబు అక్క ముక్క తినవన్నారు. ఫ్రిడ్జ్ లో బోర్డు ఎడిషన్ తినబోతారు. నాకు సోమవారం నుంచి డానియేల్ ఫాస్టింగ్స్ అన్నారు. 20. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మాంసం తినడం తినకపోవడం కూరగాయ అందులో ఏం దగ్గర మన హృదయం సమర్పించుకోవద్దు. స్తోత్రం చెప్పండి కానీ అది ఆచారంగా మార్చుకోవడం. ఆమె ప్రతిష్టార్పణ. ఇందాలేమో ఏ అర్పణ? పానార్పణ. ఇప్పుడు ఏ అర్పణ? ప్రతిష్టార్పణ. ప్రతిష్ట అంటే అంటే ఏంటి? ప్రతిష్ఠత అంటే ఏంటో సార్? తిరుగు లేకుండా, అది తిరుగు లేకుండా, మరొక మాట లేకుండా, మరొక ఆలోచన లేకుండా సంపూర్ణంగా ఒక పరిస్థితికి అప్పగించుకోవడం, తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు పాపాలు ఒప్పుకుని నీ హృదయాన్ని కృమరించుకుని ప్రభుకి నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి. అదే ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నేను నీ కొరకే బ్రతుకుతాను, వెనక్కి తిరిగి చూడను, నీ కొరకు సాక్షిగా ఉంటాను. ప్రభు. యెఫ్తా అని ఒక ఆయన ఉన్నాడు. యెఫ్తా న్యాయాధిపతులు ఉంటాడు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అనుకున్నాడు. ఏమని? ప్రభువా, నేను యుద్ధంలో గెలిస్తే నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా నాకు కలిగిన వాటిలో ఏది నాకు ఎదురు వస్తుంది దాన్ని తీసుకొచ్చి నేనేం చేస్తాను? నీకు బలి అర్పిస్తానన్నాడు. దహన బలిగా అర్పిస్తానన్నాడు. అనుకున్నాడు, గెలిచాడు. ఇంటికి వచ్చేసరికి ఎవరు ఎదురొచ్చాడు? ఏకైక కుమార్తె ఎదురొచ్చింది. ఎంత ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? ఎంత ప్లేస్ లో ఏం చేస్తాం? అలా ఇది కాదు, ఇంకొకటి అది అలా అన్నారు కానీ ప్రభావ అది కాదు ప్రభావ, ఇంకొకటి ప్రభావ, మరి ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, అది కాదు ఇది కాదు అది. మాట మీద నిలబడుతున్నావా? తీర్మానం మీద నిలబడుతున్నావా? అండర్స్టాండింగ్ అని డిసిషన్ ప్రతిష్ట చేసుకుంటున్నావా?
కష్టమైన నష్టమైన దొరకరా? చదవండి. 11 న్యాయాధిపతులు 11 ఉమ్. 34 నుండి చదువుతాను. చదవండి. యెఫ్తా మిష్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తెల్లడింప చేసిన వారిలో ఒకటివైతే ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను. నేను యెహోవాకు ఏమి ఇచ్చాను? ఐ హావ్ గివెన్ ఎ వర్డ్. మాట ఇచ్చాను. కనుక వెనుతీయలేననగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చిన్నావా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనుకకు తీసుకోలేను. ఎంత గొప్ప తీర్మానం! ప్రతిష్ఠ చేసుకున్నాను. నీ శరీరాన్ని ప్రతిష్ఠ చేసుకో. తన కుమార్తె కూడా లోబడింది. తండ్రి నువ్వు మాట ఇచ్చావా? నువ్వు మాటను బట్టి నాకు చేయన్నారంటే అలాంటి ప్రతిష్ఠ మన జీవితంలో కావాలి. దేవుని స్తోత్రం. మాట ఇచ్చావా దేవునికి? వెనక్కి తీసుకోవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. యువర్ వర్డ్ విల్ బి టెస్టిఫై. నీవు ఇచ్చిన మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ప్రతిష్ట అర్పణ. చెప్పండి, ఏ అర్పణ? నేను ఒక్కొక్క దానికి వచ్చి చెప్పి చాలా టైం అయిపోతుంది. తొందరగా చెప్తున్నాను. పాప పరిహారార్థ బలి, రెండవది పానార్పణము, మూడవది ప్రతిష్టార్పణము, నాలుగవది స్వేచ్ఛార్పణ. చూడి నిర్గమకాండం 35:21. నిర్గమకాండం 35:21 చూడండి ఒకసారి. తరువాత ఎవరి హృదయం వారిని లేపనో, ఎవరి మనసు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి వ్యత్యాసం గుడారం యొక్క కనుకొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని 29 కూడా చదువుతున్నాను. మోషే చేయవలన యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయుల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. దీన్ని ఏమంటారంటే స్వేచ్ఛార్పణ. చెప్పండి, ఏ అర్పణ? స్వేచ్ఛగా, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా నువ్వు ప్రభు కల్పించే అర్పణ. అది చాలా గొప్పది, విలువైంది. ఇది 4వది స్వేచ్ఛార్పణ. 5వది కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 14 వచ్చింది. 50వ అధ్యాయం 14 వచ్చింది కీర్తన. దేవునికి స్తుతియాగము చేయము. ఇది స్తుతి అర్పణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దేవునికి స్తుతి యాగము చేయము. స్తుతి చేయమని నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతి యాగము, స్తుతి అర్పణ అనండి. ఏ అర్పణ ఇది? నువ్వు ఇలా అర్పణలు అర్పించుకుంటూ వస్తూ దానిలో నువ్వు ఒక భాగం ఏంటంటే స్తుతి ఆరాధన చేయాలి. నువ్వు ప్రభుని కనపరచావు. నా ప్రాణము దేవుని కనపరుస్తావు, మహిమపరుస్తావు. నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? స్తుతితో ప్రారంభిస్తున్నావా నీ జీవితాన్ని? స్తుతిస్తున్నావా? విన్నామా? ఒక పాట పాడ, స్తుతించిన సాతాడు పారిపోతాడు, కొనిగితే నీ ఇంట్లో స్థుతి ఉందా? నీ ఇంట్లో స్థుతి ఆరాధన నీతి మంతుల గుడారాలు నుండి రక్షణ గురించి ఉత్సాహస్తున్నాదాలు వినబడుతున్నా. నీ ఇంట్లో స్థుతి ఆరాధన వస్తుంది బయటికి. నీ ఇంట్లో స్థుతి ఆరాధన, ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? కుటుంబ ఆరాధన జరుగుతుందా? ఏ ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధి బహు బలంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఆమె కుటుంబ ఆరాధనలో పెరిగిన పిల్లలు గొప్ప దేవుని బిడ్డలో దైవజనులు అయిపోతారు. చిన్నప్పుడు బైబిల్ చదవకపోతే టిఫిన్ ఇస్తాను నేను. స్తోత్రం చెప్పండి. నో బైబిల్ నో టిఫిన్ అన్నారు గట్టిగా. నో బైబిల్ నో టిఫిన్. బైబిల్ చదవకపోతే టిఫిన్ ఇస్తా. బైబిల్ చదివి నలుగురు 4 మూలకు వచ్చి బైబిల్ చదివితే మన చదివిన దాంట్లో ఏం చదువు? బంగారు అక్షరాలు మళ్ళీ చెప్పింది, బంగారు మాటలు, బంగారు వాక్యాలు మళ్ళీ ఆయనకి అప్పుడు సాటిస్ఫైడ్, అప్పుడు టిఫిన్.
నేను టిఫిన్ కోసం బైబిల్ చదివేవాడు. ఆకలి ఎక్కువ కదా అప్పుడు. అది నా ఏం చదివాను నాకు జ్ఞాపకం లేదు, టిఫిన్ ఎడతది కాబట్టి చదివాడు. కొన్ని రోజులకి టిఫిన్ కొరకు వాక్యం మొదలెట్టు నాకు వాక్యం చేయడం నాకు ప్రాణం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు వాక్యం చదవకపోతే ఏమీ చేయలేదు. ఉదయం వెంటనే స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడి వాక్యాన్ని పట్టుకుని తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, నా డైరీ పట్టుకుని ప్రభుత్వంతో మాట్లాడి రాసుకుని ఈ రోజుకి ప్రతిరోజు నాకు ధ్యానం లేకపోతే, వాక్య ధ్యానం లేకపోతే ఐ విల్ నాట్ కమ్ అవుట్, బయటికి రాను. ఎంత బిజీగా ఉన్నా. నేను అనేకలు బోధించి నేను ప్రశ్న అయిపోతే, నేను అనేకలు బోధించి నేను బలహీనమైపోతే ఏ ప్రయోజనం? ముందు నేను స్థిరపడాలి, ముందు నేను అభిషేకించబడాలి, నేను పొందుగా నీకు ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఈ స్తుతి అర్పణ చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి అర్పణ ఉందా నీ ఇంట్లో? స్తుతి అర్పణ ఉందా? స్తుతిస్తున్నావా నోరు తెరిచి? ప్రభుని కనపరుస్తున్నావా? స్తుతిస్తే నీ చుట్టూ సాతానుడి కట్టిన కోట కూడా నీకు కూలిపోతుంది. ఆమేన్. స్తుతుల శక్తితో ఎరుకో గోడలో కూల్చేవారు. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు దినాల్లో వారు స్తుతించినప్పుడు వారు బెరాకా లోయలోకి వెళ్ళారు. ఆమేన్. 4 దినాలు ఒలుచుకున్నారట. గొప్ప కార్యాలు దేవుడు స్తుతిస్తే దేవుడు చేస్తాడు. స్తుతించే సంఘము అభివృద్ధి పొందే సంఘంగా ఉంటుంది. ఆమేన్. స్తుతించే కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది స్తుతి అర్పణ. చెప్పండి, ఏ అర్పణ? ఓకే, ఇంకొకటి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 22వ అధ్యాయం మొదటి నుండి వచ్చే చదవంటారుగా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించారు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది ఏ అర్పణ? దహన అర్పణ, దహన బలి అర్పణ. అంటే బలి అర్పించి దాన్ని ముక్కలుగా కోసి దాన్ని ఏం చేయాలా? ఫైర్. ఈ బలి అర్పణ మీదకి అగ్ని దిగి రావాలి, ఫైర్ రావాలి, అగ్ని. అందుకే అబ్రహాం ఏ పట్టుకు వెళ్తాడు చూడండి. 9వ వచనం. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పొలంలో ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. దహన బలి, కట్టెలు, అగ్ని, నిప్పు పట్టుకొని కొండలోకి వెళ్తున్నాడు. కాల్చబడుట. చెప్పండి, ఏం చేయబడాల? పరిశుద్ధాత్మ అగ్ని 4 కిలోల వలె నీ మీదకి నా మీదకి దిగి వచ్చి మనల్ని కాల్చాలి. ఆమేన్. హల్లెలూయా. అగ్నితో నీవు నేను కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు నేను కాల్చబడాలి. నిలువెల్లా దహించబడాలి. పాస్టర్ సుధర్ గారు పాట రాశారు. పోయబడిన అభిషేకం కైలో వలె నా సరస్సు మీదకి దిగి రండి 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 పరిశుద్ధాత్మ. మనం విన్నాం కదా, ఆశపడాలి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేక తైలం నా శిరసు
అపోస్తుల కార్యములు గ్రంథం నేను త్వరగానే ముగిస్తున్నాను. 2 మాటలు మీకు చూపించాలి. 2 మాటలు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచ్చిన పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి. చదవాలి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వెంట ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి 4 విభాగింపబడి ఒక్కొక్కల మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి. చెప్పడం గట్టిగా చెప్పడం. వారందరూ కలిసి మేడగది ఒక గదిలో వారందరూ కూడి సుమారు ఇంచుమించు 120 మంది. 50వ దినం 50th డే పెంతెకొస్తు దినం. ఆ రోజు అందరూ ఏడతైన స్తుతులు స్తోత్రాలు చెప్తూ ఉండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని 4 దిగొచ్చాడంట. డివైడెడ్ ఫైర్. అగ్ని